ఎక్కి ఎక్కి వ్యాపించును. యోసేపు ఫలించేడి కొమ్మ, దాని 150. రెమ్మలంతా ఉమ్, ఎంతో ఎంతో మరి వృద్ధిలోకి వచ్చే రీతికి 150. చూస్తూ ఉంటామండి. మనం కూడా చాలా సార్లు మనం కూడా చాలా చూస్తున్న యోసేపు జీవితంలో చాలా దైవజనుల ద్వారా మనం వినే ఉంటామండి. ఎంతో ఆయన జీవితం ఆషామాషి కాదు. తనకి నిజంగా వచ్చిన మరి కళని తన సహోదరులకు చెప్పడం ద్వారా, లేకపోతే తల్లిదండ్రులకు చెప్పడం ద్వారా వాళ్ళ మీద ఈయన మీద ఎంతో ఆయనకి వాళ్ళకి పగబట్టింది. ఏ కారణం లేదండి. ఏ కారణం లేదు. ఏ కారణం లేదు కానీ కేవలము ఈయనకి వచ్చిన కళని యథార్థంగా చెప్పాడు. నెక్స్ట్ వాళ్ళ సహోదరులు చేస్తున్న తప్పు పని వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పడం వల్ల ఈయన మీద వ్యతిరేకం అయిపోయి అందరూ కలిసి మరి గుంతలో పడేశారు. ఆ తర్వాత అన్యజనులైన ఐగుప్తీయులకి అమ్మేశారు, దా దాసుల కింద. ఆ తర్వాత పోతీఫర్ ఇంటికి వెళ్ళినప్పుడు పోతీఫర్లో ఎంతో నమ్మకంగా పనిచేసినప్పటికీ కూడా మరి శోధనను బట్టి జయించినప్పటికీ శోధనను బట్టి శోధన జయించినాడు. ఆ విషయం నచ్చక ఆ, ఆ తర్వాత ఆయన మీద నిందేసి ఆయన్ని జైల్లో కూడా పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత మరి ఆయనకు వచ్చిన దర్శనం కూడా ఆ, ఆయన్ని చెప్పడం ద్వారా ఒక అతను మర్చిపోతాడు. ఆ, హెల్ప్ చేస్తాడు కానీ మర్చిపోతాడు, కానీ ఇంకొక అతను తర్వాత గుర్తు చేసుకుంటాడు. మరి ఆ రీతిగా దేవుడు యేసేపుని దర్శించి మరి ఫరో అంత వాడిని చేశాడండి. సో ఇదంతా అంత ఆషామాషి కాదు. ఇదంతా ఆషామాషి కదా. మరి అయితే మనం చూస్తాం యేసేపు ఎప్పుడు కూడా తాను వెళ్తున్న పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు నాకు ఎందుకు ఎలా వచ్చింది అని ఎప్పుడు కూడా అనుకోని లేదండి. అనుకోనా లేదు. ఏసేపు ఫలించడి కొమ్మగా దేవుడు చేయడానికి కారణం ఏంటి అంటే మనం ఇక్కడ చూసిన వచనం ప్రకారము దేవుణ్ణి ఆయన ప్రేమించినాడు. దేవుణ్ణి ప్రేమించినాడు. దేవుని ప్రేమించిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరిగిన రీతిగా ఏసేపు జీవితంలో మనం చూస్తాం. గుంతలు వేసేసినా సరే అది ఆయనకి మేలే అయింది. తన సహోదరులు మరి ఎంతో మరి కక్ష కట్టి ప్రాణహాని చేద్దామని తలంచినా సరే అది ఆయనకి మేలే అయింది. కాని పనికి జైల్లో పెట్టినా సరే చెరసాలలో పెట్టినా అది ఆయనకి మేలే అయిందండి. అది ఆయనకి మేలే అయింది. సో ఆ రీతిగా మరి అవడ కారణం ఏంటి? దేవుణ్ణి ఆయన ఎంతో ప్రేమించినాడు. దేవుని ఎంతో ప్రేమించినాడు. తన అన్నదమ్ములు లేరు, తన ఫ్యామిలీ లేరు, తన దేశం కాదు వేరే దేశం, తన భాష కాదు వేరే భాష. కానీ దేవుని యందు భయభక్తులు ఆయన విడిచిపెట్టలేదు. ఈ తప్పు నేను ఏ రీతిగా చేయగలనని దేవుని మహింపరిచినాడు. దేవుడు ఆయన్ని గనపరిచినాడు. దేవుని ఆయన్ని ఎంతో గనపరిచినాడు. చాలాసార్లు పరిస్థితిని బట్టి మనం కూడా మరి ఆ డల్ అయిపోతాం, డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటాం. అయితే మనం మన బైబిల్ గ్రంథంలో ఉన్న మరి ఈ జీవితాన్ని మనం గుర్తు చేసుకుని దేవా నాకు సహాయం చెయ్యి, నన్ను నీ కొరకు మరి నేను జీవించే వారిగా, నీ కొరకు మహిమ తెచ్చే వారిగా జీవించడానికి నాకు సహాయం చేయమని ప్రార్థన చేసే వారిగా ఉంటే దేవుడు మనకి సహాయం చేస్తారండి. అయితే ఇక్కడ మరి ఆది కాండంలో చూస్తాము యేసేపు ఇంత పరిస్థితి అంతా అయిపోయిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే 50వ అధ్యాయం, ఆది కాండము 50వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం చదువుకుందామండి ఒకసారి. ఏసేపు భయపడకుడి, చదవండి అమ్మా, చదవండి. నేను దేవుని స్థానమందున్నానా, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిరు గాని నేటి దినమున జరిగినచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా ఇది మేలుకే దేవుడు ఉద్దేశించెను. చాలండి. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని నేను చెప్పి వారిని అందరినీ వారితో ప్రీతిగా మాట్లాడెను. ఆ, వారితో అంటే వాళ్ళ సహోదరులతో వాళ్ళందరూ ఎంతో భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే నాన్న చనిపోయినాడు, ఇంకా మన మీద పగ తీర్చుకుంటాడేమో మనం చేసిన పనికి. ఆ, అక్కడేమో అంత కరువు ఉంది, ఈ పరిస్థితి ఎలాగా అందరూ భయపడుతున్నప్పుడు యోసేపు పలికిన మాట అండి. మనం ఆ, అనుకుంటూ ఉంటాం అసలు యోసేపు అంతలా ఎంత ప్రేమించినా చూడండి ఆయన సహోదరుని. ఆయన ఏమంటున్నాడు, మీరు భయపడకండి, నేను దేవుని స్థానం ముందు ఉన్నానా. ఇది రెవల్యూషన్ అనమాట, ప్రత్యక్షత. ఏమనంటే మనందరం కరువు నుంచి తప్పింపబడడానికి దేవుడు నన్ను ముందుగా ఇక్కడికి పంపించినాడు. నన్ను ముందుగా ఇక్కడికి పంపించినాడు. మీరు అనుకుంటున్నారేమో మీరు గుంతలు వేసి నాకు ఇచ్చాము వేసేసారని, లేకపోతే చంపే ప్రయత్నం చేశారని. అయితే దేవుడు దాన్ని ఏం చేసినాడు, మేలు కొరకే మార్చినాడు అని చెప్పేసి యేసేపు చెప్తూ వస్తున్నాడు అనమాట. సో ఆయన ఎంతో మరి మంచి బుద్ధిని భయభక్తుల్ని దేవుడు మరి అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. యేసేపు ఫలించేది కొమ్మగా ఉన్న కారణం ఏంటి అంటే దేవుణ్ణి ఆయన ఎంతో భయభక్తులు విశ్వాసం ఉంచి ఆమ్, దేవుణ్ణి వెంబడించినాడండి. దేవుడు వెంబడించిన యోసేపు జీవితం ద్వారా మనం కూడా చూస్తాము.
మరి యోబు జీవితంలో కూడా ఉంటామండి. యోబు జీవితం కూడా ఎంతో కష్టమైంది. ఎంతో మరి శ్రమల గుండా వెళ్తున్న తన యొక్క జీవితంలో ఆయన ఫస్ట్ అంటా ఉంటాడు, యోబు నేనెంతో నీతిమంతుడని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడండి. అయితే ఆయన కష్టం లాస్ట్‌కి ఆయన చెప్పింది ఏంటి అంటే నేనెంతో నీచుడిని అని చెప్పేసి అంటా ఉంటాడు. యోబు గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనంలోనండి. యోబు గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనం. చిత్తగించుము, నేను నీచుడును, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా హ్మ్. నోటి మీద నా చేతిని ఉంచుకొందును. హ్మ్. మొదటి వచనంలో ఈ రీతిగా ఉంటది. ఆహ్, యోబు 40వ అధ్యాయము మొదటి వచనంలో మరి ఇలాగ హ్మ్. యెహోవా ప్రత్యుత్తరం కొరకు ఇచ్చేది. నేను సహనంతో కనిపెట్టుకుంటుని. ఆయన నాకు చెవికి నమ్మాలి. మరి యెహోవా యోబునకు ఇలాగ ప్రత్యుత్తరమిచ్చెను. ఆక్షేపణలు చేయుచుచ్చువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరమియ్యవలెను. అప్పుడు యోబు ఏం చెప్తాడంటే, ఇప్పటి వరకు దేవుడు రాడండి. ఇప్పుడు ఈ 40 అధ్యాయంలో మాత్రమే యోబు దగ్గరికి దేవుడు వస్తాడు. అప్పుడు యోబు ఏం చెప్తున్నాడు చూడండి. అప్పుడు యోబు యెహోవాకు ఇలాగ ప్రత్యుత్తరమిచ్చెను. ఎలాగంటే యెహోవా సారీ చిత్తగించుము, నేను నీచుడను. నేను నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. ఇంకేమి నేను మాట్లాడలేను అని చెప్పేసి యోబు చెప్తా ఉంటాడు. అయితే యోబు గురించి దేవుడు మొదటి వచనంలోనే సాక్ష్యం ఇస్తాడంట. ఏమనంటే యోబు యథార్థ వర్తనుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు అని చెప్పి. ఆ! అయితే యోబు అప్పటి వరకు తన నీతిమంతుడు ఇలా ఎందుకు జరిగింది అని చెప్పేసి అనుకుంటా ఉంటాడు. అయితే లాస్ట్‌కి అంటాడు ఏమనంటే అన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత చిత్తగించుము, నేను నీచుడను. నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను. ఆ! ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను. సో, చాలా సార్లు ఇక మనం మన మన యొక్క ఆత్మీయ స్థితిని బట్టి లేపోతే మనకున్న దాన్ని బట్టి చాలా అతిశయించే వారంగా ఉంటామండి. అయితే ఇక యోబు జీవితాన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే మనం గూడా ఎప్పుడైతే దేవుని దగ్గరికి ఈ రీతిగా వచ్చినామో, మనం ఖాళీ చేసుకొని, నేను నీచుడిని, నేను నిజంగా మనం అంతే మాట కొరకు కాదు. నిజంగా మన పరిస్థితి, మన ప్రవర్తన, మన ఆలోచన స్థితి అంతే. అంతే. ఆదివారమేమో చాలా మంచిగా ఉంటాము. మళ్ళీ సోమవారం నుంచి మన ఆత్మీయ స్థితి కిందకి దిగజారిపోయే రీతిగా ఉంటది. కిందకి దిగజారిపోయే రీతిగా ఉంటది. అయితే ఇక్కడ యోబు జీవితాన్ని బట్టి మనం గూడా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, యోబు అన్న రీతిగా మనం ఎంతో ఆహ్, అధములమండి. ఆ! నీచులము. పనికిరానివారం. అయితే దేవుడు మనల్ని మరి ప్రేమించి తన యొక్క సొంత కుమారులుగా దేవుడు మనల్ని అంగీకరించినాడు. అంగీకరించినాడండి. ఆయనకి పక్షపాతము లేదు. దేవునికి పక్షపాతం లేదండి. దేవునికి పక్షపాతం లేదంటే ఆత్మీయ విషయాల్లో ఎవరైతే ఆయనని విశ్వాసం ఉంచి ఉన్నారో అందరికీ కూడా తన సొంత కుమారులు అనడానికి ఆయన అధికారం ఇచ్చినాడు. తన సొంత కుమారుడు అవ్వడానికి దేవుడు అధికారం ఇచ్చినాడు. హ్మ్. మరి ఆ రీతిగా యాక్సెప్ట్ చేసిన యోబుని తిరిగి మళ్ళీ దేవుడు ఎంతగానో ఆస్వాదించేవాడిగా ఉంటాడండి. ఆ! ఆ! ఇం ఇం ఇంకొక ప్రత్యక్షత కూడా యోబు తన యొక్క పరిస్థితులను బట్టి అబ్జర్వ్ చేసిన వాడుగా ఉంటాడు. 42వ వచనంలో 42వ అధ్యాయము 1, 2 వచనాలండి. 1, 2 వచనాలు. యోబు అప్పుడు గ్రంథం. యోబు యెహోవాతో ఇలాగ ప్రత్యుత్తరమిచ్చెను. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలమును కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. హ్మ్. చూసారండి? యోబు ఈ రీతిగా చెప్తున్నాడు. నువ్వు సమస్తము దేవా నువ్వు సమస్త క్రియలు చేయగలవు. నువ్వు ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలం కానేరదు. అంటే దేవుని యందు తనకున్న విశ్వాసాన్ని ఇక్కడ మరి మరి బయలుపరుస్తూ వస్తున్నాడు. యేసయ్యా నువ్వేది చేసినా అది నువ్వేదైనా చేయగలవు. నువ్వు ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలం కానేరదు. ఏది కూడా అంటే ఫలం లేకుండా అయిపోదు. మన జీవితంలో కూడా దేవుడు మరి ఆయన యొక్క వాక్యాన్ని మనం ఎంతో వినుకుంటూ వస్తున్నామండి. ఎంతో వినుకుంటూ వస్తున్నాము. మన జీవితంలో అది మరి బూడిదలో పోస్తున్న పన్నీరు కాకుండా వాక్యానికి తగినట్టు మనం సరి చేసుకుంటూ, చక్కదిద్దుకుంటూ, విశ్వాసంగా, ధైర్యంగా నడుచుకుంటూ ఉంటే అది మనకి, మన కుటుంబ జీవితాలకి, ఆత్మీయ జీవితాలకి మేలుకరం. ఎంతో మేలుకరం అండి. మనం మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మామూలుగా నేను
ఒక సేవకుడు ఇలా చెప్తూ వస్తున్నాడండి. చెట్టు మీద గూడులోనంట ఆ పక్షులు పిల్లలు ఉన్నాయంటండి. పిల్లలు ఉన్నాయి. ఆ, మరి పెద్ద తల్లి పక్షి ఫుడ్ తెస్తుందండి. ఎలా తెస్తుంది? దాని ఎక్కడ పెట్టుకుంటుందండి పక్షులు ఫుడ్ అంతా? తన యొక్క గొంతులోనే కదా. ఎలా అవును. ఇస్తుంది పిల్లలకి? కాకి ఎలా ఇస్తుంది పిల్లలకి? ఆ, ఇలా నోట్లో నుంచి పెట్టినప్పుడు పిల్లలు ఏం చేస్తాయండి? తీసుకుంటూ ఉంటాయి కదా. అయితే ఆ రెండు పక్షులు ఉన్నాయంటండి అక్కడ చెట్టు మీద. ఒకటి మాత్రమే తల్లి వచ్చినప్పుడల్లా తల్లికి నుంచి ఎదురు చూస్తా వచ్చిన వెంటనే తన నోరు జారేసి ఆ అనుకుంటా తల్లి పెట్టేది మొత్తం తింటుందంట. ఇంకోటి ఏం చేస్తుందంటే పక్కనే ఉందంట, తల్లి పెడితే తిందాము, తల్లి పెడితే తిందాము అని చెప్పేసి. సో ఆయన చెప్తున్నాడు సేవకుడు, నేను దాని నుంచి ఏం నేర్చుకున్నాను అంటే దేవుడి వాక్యం అందరికీ మందిరంలో అందరికీ బోధింపబడుతుందండి. మరి శ్రద్ధ కలిగి ఆ చిన్న పక్షి మరి ఏ రీతిగా అయితే మరి ఆహారం తీసుకుని బలపడిందో, మరి దేవుని వాక్యం మన జీవితంలో తీసుకుని మనం సరే ధ్యానం చేస్తూ మన ఆత్మీయ జీవితంలో ఉన్న మరి శోధనల్ని శ్రమల్ని మనం జయించేవాడిగా ఉంటే ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు మనల్ని వృద్ధిలోకి తీసుకుని వచ్చేవాడిగా ఉంటాడు అన్నమాట. తీసుకుని వచ్చేవాడిగా ఉంటాడు. ఆ, మనం చూసాము సమూయేలు జీవితంలో కూడా మందిరంలో సమూయేలు చిన్నవాడైనప్పటి నుంచి కూడా ఎదుగుతూ ఉంటాడండి. ఆ, ఎంతో ఆసక్తి కలిగి ఉంటాడు. దేవుని వాక్యం కష్టపడి ఆ రోజుల్లో దేవుని వాక్యం మనుషులకి కనబట్ట అరుదు. కానీ సమూయేలు దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది. ఎందుకంటే సమూయేలు ప్రవక్త ఆ చిన్న బిడ్డ మరి బాడు అయినప్పుడు దేవుని మందిరంలో ఎదుగుతూ ఎంతో ఆసక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. ఈ రీతిగా దేవుని మన ఆసక్తి కలిగి ఉన్న వారిని దేవుడు ఎంతగానో మరి ఆస్వాదించేవాడిగా నడిపించేవాడిగా ఉంటాడండి. మరి ఇక్కడ మనం చూస్తున్నాము మరి యోబు జీవితంలో కూడా నువ్వు ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలం కాలేదు ప్రభువా అని అన్నప్పుడు దేవుడు మరి 10వ వచనంలో చూస్తాము రెండంతలుగా దేవుడు యోబుని ఆస్వాదించిన వాడిగా ఉంటాడు. ఆయన పోగొట్టుకున్నదంతా కూడా తిరిగి పొందుకునేవాడిగా ఉంటాడండి. మొదటి వచనంలో మరి ఏదైతే పోగొట్టుకున్నాడో మొదటి అధ్యాయంలో అదంతా కూడా దేవుడు మళ్ళీ తిరిగి యోబుకి అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. సో ఇక్కడ మనం చూసాం కదా, అదే వచనం బేస్ ప్రకారంగా కూడా మరి ఏంటి, దేవుడు తను ప్రేమించిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే చేసిన రీతిగా యోబు జీవితంలో కూడా చేస్తున్నాడండి. యోబు జీవితంలో కూడా చేస్తున్నాడు. ఉమ్, పౌలు కూడా అనుకుంటా ఉంటాడు, ఈ శ్రమలు నాకు ఆ, ఎందుకు అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు అంటాడు, నా కృప నీకు నీకు చాలు చాలును. చాలును. ఆ, నా కృప నీకు చాలును. 2 కొరింథీ ఆ, ఆ, 2 కొరింథీ 12వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని నేను దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు ఉమ్, నా కృప నీకు చాలును, ఉమ్, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ఉమ్. అదండి. కాగా ఆ, నా కృప నీకు చాలా, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను. మనందరికీ తెలుసండి పౌలు యొక్క మరి ఆ, జీవితంలో ఆయన ఎంతో ఆత్మీయ స్థితిలో ఉన్నవాడిగా మనం చూస్తూ ఉంటాం. ఆత్మీయ స్థితిలో ఉంటాం. మరి పాత నిబంధనలో దావీద్ అంటే ఎంత మరి హీరోయిక్ గా ఉంటాడో, దేవుని నమ్ముకున్న బిడ్డలందరికీ దావీద్ ఎంత ధైర్యంగా కనిపిస్తాడో కొత్త నిబంధనలో మరి పౌలు జీవితం చూస్తే మనందరికీ ఎంతో మరి ఆత్మీయ స్థితిలో ఆ, ఆయన రాసిన పత్రికలు కానీ ఎంతో మనం బలపరిచేవిగా ఉంటాయి. ఆల్మోస్ట్ బైబిల్లో కొత్త నిబంధనలు చూస్తే ఎక్కువ లెటర్స్ ఆయనే రా ఎక్కువ పత్రికలు ఆయనే రచించిన వాడుగా ఉంటాడు. అయితే ఈయన అంటున్నాడు, నా యొక్క ఆత్మస్థితిని బట్టి నేను ఆ, అతిశయపడకున్నట్లు, లేకపోతే దాన్ని ఏమంటారు, మనం అంటాం కదా, పెంచుకోకుండా ఉన్నట్లు నాలో ఒక ముళ్ళు ఉంది. అది ఎందుకంటే సాతాను దూతగా దాన్ని నేను జయించడానికి అని చెప్పేసి అంటా ఉంటాడండి. అయితే ఇచ్చిపోకుండా నిమిత్తము నాకు ఉన్నది, అయితే నేను దాన్ని ముమ్మారు ప్రార్థన చేశాడంట. ముమ్మారు ప్రార్థన చేశాడంట తొలగించడానికి. అయితే దేవుడు ఏమన్నాడంటే, నా కృప నీకు నీకు చాలు చాలును. చాలు. ఆ, నా కృప నీకు చాలు. మనం కూడా చాలాసార్లు ఆ, లేని దాన్ని బట్టి చింతించే వారిగా ఉంటాము, లేకపోతే ఈ పరిస్థితి ఎందుకునే ఉంటాం ఎందుకు ఎలా అవుతుందని చెప్పి. అయితే దేవుడు చెప్తున్నాడు, నా కృప నీకు చాలని బిడ్డ, నా కృప నీకు చాలని బిడ్డ. మరి మనం చూసాం కదా ఇందాక, తను ప్రేమించే వారికి
ఒక దిక్కున ఉంటుందండి బైబిల్లో. అది చాలా చాలా మనకి ఆశ్చర్యంగా ఉంటుంది. మొదటి కొరింథీ 2వ అధ్యాయం అండి. మొదటి కొరింథీ 2వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం 9 అనుకుంటా. ఆ, ఇందుని గూర్చి దీని గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. చాలు సిస్టర్. చాలా అక్కడ రాయబడింది. దేవుడు మనకి ఏదైతే సిద్ధపరిచినాడో తను ప్రేమించే వారికి అవి కంటి కనపడలేదంట, చెవికి వినపడలేదంట, మనిషి హృదయానికి గోచరం కాలేదంట. చాలాసార్లు మనం అనుకుంటాం కదా, అరే ఈ పని ఎలా అయిపోయిందో, అదే నేను అనుకోలేదు ఈ శ్రమ నుంచి నేను బయటపడతానని, లేకపోతే నేను అనుకోలేదు ఆ, ఈ రీతిగా మరి జాబ్ వస్తుందని, నా బిడ్డలు ఈ రీతిగా ప్రయోజకులు అవుతారని, నా భర్త తాగుబోతు భర్త మారతాడు అని చెప్పేసి నేను ఈ రీతిగా అనుకోలేదు, నాకు ఈ జీవితంలో ఇంత సాఫీగా జరుగుతుంది అని చెప్పేసి మనం పరిస్థితి అనుకుంటూ ఉంటాం. లేదా పలానా బ్రదర్ గురించి ఇలా అనుకుంటూ ఉంటాం, సిస్టర్ గురించి. అయితే ఇక్కడ చెప్తున్నాడు దేవుడు తన బిడ్డల కొరకు సిద్ధపరిచిందంట, కంటికి కనపడలేదంట, చెవికి వినపడలేదంట, హృదయానికి గోచరం కాలేదంట. సో ఆ రీతిగా దేవుణ్ణి ప్రేమించే వారికి మరి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతాయండి. దేవుడు సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతాయి. నువ్వు ఈ యొక్క జీవిత శ్రమలో నువ్వు ఒంటరి నువ్వు ఒంటరి అని మనం అనుకోకూడదు. మనతో పాటు మన దేవుడు మనకి తోడుగా ఉన్నాడండి. మనతో పాటు మన దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ఆయన నిజంగా మరి ప్రేమించే వారికి మరి ఏ మేలు కొలువు లేకుండా దేవుడు సహాయం చేస్తాడు అనమాట. సం పరిస్థితులను బట్టి మనం ఎలా ఉన్నా దేవుడు మనల్ని బలపరచడానికి ఎప్పుడు కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం మర్చిపోకూడదండి. విశ్వాస జీవితంలో ఎదిగేవారిగా మనం ఉంటే అంతకు మించింది మరి ఆశీర్వాదం మనకి ఇంకోటి ఉండదన్నమాట. మరి దేవుడు ఈ కొద్ది వాక్య భాగాన్ని ఆస్వాదించి దీవించును గాక. మరి మనం అందరం కూడా దేవునిలో మరింతగా ఎదగాలని ఆశ కలిగి ఉన్నాము. దేవుడి కొద్దిగా మరి వాక్య భాగాన్ని ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ గాక. ఇప్పటి వరకు దేవుని వాక్యం చేత మనము ప్రేరేపించబడి ఉన్నాం కాబట్టి ప్రార్థన చేసుకుందామండి. ముగింపు ప్రార్థన చేసుకుందాము. దేవుడు గొప్పగా మనతో మాట్లాడి ఉన్నాడు. ఎప్పుడైతే బలహీన పడిపోతున్నామో నీవైనా నేనైనా, మరి రాత్రికాల సమయంలో నేను ఇదే ఏమనుకున్నానంటే, ప్రభువా ఇంతలా ప్రార్థన చేసుకొని ఇంతలని పాదాలు పట్టుకొని గోజాడుతున్నాం కానీ కార్యాలు ఎందుకు జరగట్లేదు, అనుకున్నది ఎందుకు జరగట్లేదని నేను గత 2 రోజులుగా నేను అనుకుంటూ ఉన్నాను. దేవుడు మాట్లాడి ఉన్నాడు, తగిన సమయంలో దేవుడే హెచ్చిస్తానని. నిజంగా మనం అనుకుంటాం, ప్రార్థన చేసుకుంటున్నాం కదా, దేవుళ్ళో బలంగా ఉన్నాం కదా అనుకుంటాం, కానీ మనలో తెలియనటువంటి చిన్న చిన్న లోపాలు పొరపాట్లు అనేకమైన ఉంటాయి. అవి ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతామో అప్పుడు దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక కొద్ది మాటలు దేవాతి దేవుడు మనందరి వెంట్రులో ఫలింపు చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా, ఇప్పటి వరకు నీ దాసుని నిలబెట్టుకుని మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు తండ్రి. అల్పులము అయోగ్యులమైనప్పటికీ దేవా తండ్రి ప్రభా యేసయ్యా, కొన్ని దేవా మాలో లోపాలుగా ఉంచి ప్రభా నా కృప నీకు చాలునని దేవా తండ్రి మాకు అభయం ఇస్తూ వాగ్దానం ఇస్తూ నడిపిస్తున్నావు ప్రభా తండ్రి. మానవ మాతలుగా మేము ప్రభా తండ్రి అవిశ్వాసముగా మేము ఉన్నప్పటికీ దేవా తండ్రి ప్రభా నాయన మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ ప్రభా మా యొక్క బలహీనతను చూసి దేవా మా పక్షంగా నిరంతరము తండ్రికి విజ్ఞాపన చేయించిన పరిశుద్ధాత్మ దేవుడు అయిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా తండ్రి. సమస్తమును మేము మేలుకే జరిగిస్తానన్నావు కదా ప్రభా తండ్రి. అయా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా తండ్రి. నీ వాక్యం పట్ల సరైనటువంటి అవగాహన మాకు లేక ప్రభా తండ్రి ప్రభా నీ వాక్యాన్ని దేవా నిన్ను అపార్థం చేసుకునేటువంటి వారుగా మేము ఉన్నాం ప్రభా తండ్రి. దయతో మన్నించండి ప్రభా, క్షమించండి రాజా. అయానికి స్తోత్రములు, వందనములు ప్రభా తండ్రి ప్రభా. దుష్టు నుంచి కీడు నుంచి తప్పించండి ప్రభా. ఇప్పుడు వరకు దేవా తండ్రి వాక్యంలో మీరున్నారు ప్రభా తండ్రి. పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకున్నారు ప్రభా తండ్రి. అయా తండ్రి ప్రారంభ ప్రార్థనలోని స్థుతుల్లోని మీరున్నారని విశ్వసిస్తూ ఉన్నాం ప్రభా తండ్రి. అయా తండ్రి మా యొక్క పనులన్నీ ముగించుకుని ప్రభా తండ్రి మా యొక్క
పనుల్లో మేము వెళుచూ ఉండగా దేవా, వెళ్ళిన ప్రతి చోటల్లా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా తండ్రి. అయ్యా, మా యొక్క ప్రయాణంలో మీరు తోడుండండి, మా పనిపాట్లలో మీరు తోడుండండి ప్రభా. మీరే నడిపించమని దేవా తండ్రి. వాక్యం ఉన్నటువంటి నీ బిడ్డలను కూడా దేవా కావాల్సినటువంటి ప్రతిఫలం దయచేయండి ప్రభా తండ్రి. అవును ప్రభా తండ్రి, యొక్క కాకి పిల్ల ప్రభా తండ్రి ఆహారాన్ని దేవా తీసుకున్న రీతిగా దేవా తండ్రి ప్రభా, నీ వాక్యాన్ని దేవా మేము స్వీకరించే వారంగా దేవా తండ్రి ప్రభా, వాక్యానుసారంగా నడుచుకునే వారంగా మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి ప్రభా. మేలుకై జ్ఞాపకం చేసుకోండి ప్రభా, దుష్టు నుంచి కీడు నుంచి తప్పించండి ప్రభా. నీ దాసుల ప్రయాణంలో కూడా మీరు తోడుండి నడిపించండి ప్రభా. అయా తండ్రి, ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నన్ను నేను తగ్గించుకుంటున్నా తండ్రి, నామని హెచ్చించుకుంటూ మిక్కిలి వినయంతో అడిగి వేడుకుని బ్రతిమాలుకొని పొందుకొని నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తం జయం, సిలువ రక్తం జయం, యేసు రక్తం జయం, సిలువ రక్తం జయం, యేసు రక్తం జయం, సిలువ రక్తం జయం. యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాది క్రియలకు అనంత నాశం కలుగును గాక. యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాది క్రియలకు అనంత నాశం కలుగును గాక. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప నిరంతరము మనందరికీ సదాకాలము తోడేంటను గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇప్పటి వరకు తన వాక్కు చేత మనల్ని బలపరిచిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిందామండి. స్తోత్రం, 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 స్తోత్రం. చెల్లిందామండి. స్తోత్రం, 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 స్తోత్రం చెల్లిందామండి. స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రాలు చెల్లిందామండి. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మైనటువంటి త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిందామండి. వందనాలండి. వందనాలండి అందరికి. వందనాలమ్మా, అందరికీ వందనాలమ్మా. వందనాలమ్మా. వందనాలక్క. వందనాలండి, అందరికీ వందనాలండి. వందనాలమ్మా.